మియాపూర్లో ఉద్రిక్తత. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న వారిని అడ్డుకున్న హెచ్ఎండిఏ అధికారులు, పోలీసులు హెచ్ఎండిఏ అధికారులపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడుతున్న కబ్జాదారులు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హెచ్ఎండిఏ అధికారి రఘు ఛాతీపై పడ్డ రాయి. పోలీసులను తరుముతున్న భూ కబ్జాదారులు. లోపల ఒక్క నిమిషం ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంది పోలీసులు ఆలోచన మొత్తం రాళ్ళు వర్షం గుడికాడ విషయం ఆవిడ ఎందుకో చెప్తారు మీరు అసలు ఏం చేద్దాం అనుకున్నారు? అధికారులు పంపిస్తే ప్రయత్నం చేస్తున్నా. మీరు
మీరు గుడిసెలేయడానికి ప్రయత్నం చేసినా, ఏదో మా ప్రాంతం ఇదని చెప్పి మీరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినా కానీ అది వృధా ప్రయాస అయింది. తర్వాత మీరు ఈ యొక్క పోలీస్ కేసులతోటి, క్రిమినల్ కేసులతోటి ఇబ్బంది పడతారు, కోర్టు కంటెంప్ట్ అవుతుంది. ఇందులో ఇరుక్కున్నటువంటి వాళ్ళు, పిల్లలు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు ఫర్దర్గా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి కానీ వాటిలో ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి మా యొక్క విజ్ఞప్తి, ఎందుకంటే ఇది హెచ్ఎండిఏకి రక్షించడం కోసం ఇచ్చారు, మేమే దీంట్లో ఎటువంటి ఏం చేయలేకపోతున్నాం. మీరు అర్థం చేసుకోండి, దీంట్లో ఎటువంటి ఇళ్ల స్థలాలు కానీ ఇండ్లు కట్టడానికి కానీ పర్మిషన్లు ఉండవు. గత 21 సంవత్సరాలు సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో వివాదం తేలిన తర్వాత అది ప్రైవేట్ భూమా ప్రభుత్వ భూమా అని తేలుతుంది. కానీ అప్పటి వరకు ఎవరు కూడా ఏం చేయలేరు. దయచేసి మీరు మీ యొక్క కుటుంబాలను వదిలేసి, మరి ఆ పిల్లలను వదిలేసి, ఇంటి దగ్గర గొడ్డు గోదను వదిలేసి, పొలాలు వదిలేసి, కొంతమంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు రాష్ట్రంలో. ప్రభుత్వ నిబంధనలు మీకు తెలుసు. ఒకవేళ ఇళ్ల స్థలాలు ఎక్కడిస్తారు అంటే మీ యొక్క ప్రాంతంలో గవర్నమెంట్ స్థలం ఉండి మీరు అర్హులైతే ఆ యొక్క లోకల్ ఉన్నటువంటి తహసీల్దార్ గారు, జిల్లా కలెక్టర్ గారు వారి అనుమతితోటి అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తారు. మీరు ఎక్కడో ఈవెన్ కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా వచ్చి ఇక్కడ ఏదో ఇళ్ల స్థలాలు ఇస్తున్నారంటే వచ్చి ఈ యొక్క గుడిసెలేసే కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి అధికార యంత్రాంగం తరఫున మీకు అందరికి కూడా విజ్ఞప్తి, మీరు ఇటువంటి కార్యక్రమాన్ని మరి బంద్ చేసుకొని అధికారులకు సహకరించండి. ఎటువంటి ఇబ్బంది మీరు పడొద్దు, మమ్మల్ని ఇబ్బందులు పడియొద్దని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలకు విరుద్ధంగా మీరు ఆక్రమించుకుంటే అది కంటెంప్ట్ అవుతుంది. తర్వాత మరి బెయిల్ కూడా రాదు, కాబట్టి ఇబ్బంది పడతారని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నా. థ్యాంక్ యూ. వారం 10 రోజుల నుంచి ఇదే సిచ్యువేషన్. వారం 3 డేస్ నుంచి ఉంది. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాము. చాలా మంది వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. కొందరు దాంట్లో ఉన్న కొందరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా. ఓకే సార్, రైట్ సార్. సో ప్రజలందరికీ కోరిక ఏదంటే ఎవరు కూడా ఇక్కడ వివిధ జిల్లా నుంచి కానీ, ఊరు నుంచి కానీ, పల్లెటూరు నుంచి కానీ ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు ఎవరు కూడా రాకూడదు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడున్న లోకల్ తహసీల్దార్ అయినా లేకపోతే కలెక్టర్ అయినా అక్కడ వాళ్ళు దరఖాస్తు ఇవ్వచ్చు. ఇక్కడికి వచ్చేస్తే ఖచ్చితంగా మనం అప్రాప్రియేట్ సెక్షన్స్ కింద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అందరికీ మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. హెచ్ఎండి ఆఫీసర్. అవునవును.